హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. చూడండి రామేశ్వరం టెంపుల్ ఎలా ఉంది చూడండి. చాలా పెద్దదండి. 5 ఎకరాలు 20 ఎకరాల పైన ఉంది టెంపుల్. ఇది చాలా బాగుందండి. శివుని టెంపుల్ చాలా బాగుంది చూడండి. చాలా పెద్దదండి ఇది. ఇక్కడ గోపురాలు 4 ఉన్నాయి. నార్త్ గోపురం, వెస్ట్ గోపురం, ఈస్ట్ గోపురం, సౌత్ గోపురం అని చాలా పెద్దదండి. నేను ఒకసారి కన్ఫ్యూజ్ అయినాను లాడ్జ్ దగ్గర పోవడానికి. చాలా బాగుంది ప్లేస్ ఇది. లోపల చూపిస్తాను. ఇంకా ఫ్రెండ్స్, అమ్మవారు టెంపుల్లో అండి, లోపల గుడిలో పంపిరు. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి ఒక లాకెట్ తీసుకొచ్చారు, చూపిస్తున్నారు. చూడండి, సీతమ్మ తల్లిదని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాముల వారు లక్ష్మణుడు నిలబడినారు. అక్కడ ఆంజనేయ స్వాములు అందరూ శ్రీలంక పోవడానికి దారి చేస్తూ ఉన్నారు చూడండి. ఇది ధనుష్కోటి అని ఉంటుందండి. ఇది లాస్ట్ మన శ్రీలంక కింద డౌనాల్లో ఉన్నాము. చాలా ఎడ్జ్లో ఉన్నాము ఇప్పుడు మేము. ధనుష్కోటికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను మీకు. ఆ ధనుష్కోటి టైం అయిపోయిందంటండి. చూస్తాము, ఒకవేళ మార్నింగ్ ఏమన్నా వీలవుతాయి కదా చూపిస్తాను మీకు. ధనుష్కోటి చాలా బాగుంటుందంటండి ప్లేస్. సముద్రం అలలు మాత్రం బాగున్నాయి. బాగుందండి. ఇక్కడ 22 బావిల నీళ్ళు మన తల మీద పోసుకుంటే పుణ్యం వస్తుందంటండి స్వామి. పుణ్యం చాలా బాగుంది సార్. చూడండి ఫ్రెండ్స్, 20 ఎకరాల్లో ఉందండి ఇది టెంపుల్. బీచ్ పక్కనే ఇది ఉండేది. రాములు వారు ప్రతిష్ఠించిన శివుని లింగం అండి ఇది. శివుని రాతి లింగం. స్వామివారి గుడిలో ఉన్న బస్వాన్ చూడండి ఎంత పెద్ద ఉంది. చాలా పెద్దదండి. 20 ఫీట్ల పైన ఉంది.